నిజం బయటకొచ్చేదాకా అందరూ ముసుగు కప్పుకున్న పెద్ద మనుషులే, తప్పదు. ఎస్ఐ గారు, సర్లే పద. అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు. మమతను ఎక్కడ దాచావు? నాకు తెలియదని చెప్పాను కదా సార్. రేయ్, చెప్పరా! ఖచ్చితంగా ఇందులో వాడి హ్యాండ్ ఉంది. జాయిన్ అయిన 3వ రోజుకే 15 రోజులు లీవ్ పెట్టాడు. మమతను మొదటి నుంచి ట్రాప్ చేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా మమత ఇంటికి రాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇదే మొదటిసారి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడు నిజం కక్కేంత వరకు కొట్టండి. మమతను ఎక్కడ దాచావో చెప్పరా? చెప్పు. మమతని ఎక్కడ దాచావో చెప్పరా? మర్యాదగా చెప్పు. తలపట్టు కూర్చున్నారు. అది రాదు నాకు తెలుసు. అయినా ఏ మోహం పెట్టుకుని వస్తుంది? అమ్మో అమ్మో అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నదంతా అయింది. 2 రోజుల నుంచి నా మనసు తల్లడిల్లిపోతుంటే అసలు నీకు మనసు అనేది ఉందిటే దానికి కన్న తల్లివి కాకపోయినా నా భార్యగా నాకు ధైర్యం చెప్పి ఊరడించాల్సింది పోయి దాని గురించి అడ్డమైన మాటలు మాట్లాడతావా? ఏమిటి వాగుతున్నారు? ఇటు తిరిగి చెప్పండి. ఏ మోహం చెల్లడం లేదా? మీకే అలా ఉంటే గుడికి బజార్కి వెళ్లే మాకెలా ఉంటుంది? ఎందుకట పనికిరాని పౌరుషం. నాన్న! అమ్మా, ఏమైపోయావమ్మా? నాన్న, నీకేం కాలేదు కదా తల్లి? నాకేం కాలేదు నాన్న. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? పిన్ని, అబ్బే ఏమీ లేదు. నీకేమైనా అయిందేమోనని నిన్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు కదండి. చెప్పరే. అన్నీ నువ్వే చెప్తున్నావుగా, ఇంకా నేనేం చెప్పేది? అక్క అక్క ఏమైపోయావే? 2 రోజులు నువ్వు కనిపించకపోయేసరికి నాకు ఏడుపు వచ్చింది తెలుసా? రాత్రైతే అస్సలు నిద్రే పట్టలేదు. నాకేం కాలేదు పింకీ. మరి ఎందుకు రాలేదమ్మా? తర్వాత చెప్తాలే. అక్క, రాజుని పోలీసులు తీసుకెళ్లారు తెలుసా? పోలీసులు తీసుకెళ్లారా? దేనికి? నువ్వు కనపడకపోయేసరికి అనుమానం వచ్చి రాజును అరెస్ట్ చేశారమ్మా. రాజుని అరెస్ట్ చేయడం ఎందుకు? నువ్వు బ్యాంకుకు వెళ్ళిపోయాక రాజు లీవ్ పెట్టాట. నువ్వు కనపడకపోవటం, రాజు లీవ్ పెట్టడం, ఇవన్నీ ప్లాన్ ప్రకారం జరిగాయేమోనని రాజును అరెస్ట్ చేశారమ్మా. మై గాడ్, నేనేదో అన్నానని అప్సెట్ అయి లీవ్ పెట్టేసుంటాడు. ఛా, ఆ రోజు కోపంలో రాజు నానా మాటలు అన్నాను. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, రాజు నేను అర్జెంటుగా చూడాలి. నేను అదే అనుకున్నానమ్మా, కానీ నేను వెళ్తే అనుమానం ఇంకా బలపడుతుందేమోనని ఆగిపోయాను. వెళ్దాం పదమ్మా. నాన్న, డబ్బు జాగ్రత్త. పదండి. ఇది ఇంకా చావలేదా? 25,000 గుంజాడు వెధవ. రాని చెప్తాను, అట్లకాడ తిరిగేస్తాను. ఏంటమ్మా అట్ల కాడ అంటున్నావు? నోర్మి రా. ఇది ఇంకా చావలేదా? 25,000 గుంజాడు వెధవ. రాని చెప్తాను, అట్లకాడ తిరిగేస్తాను. ఏంటమ్మా అట్ల కాడ అంటున్నావు? నోర్మి రా. ఆ దొమ్మి కేసు వ్యవహారమా? దాని గురించేనా? వదిలేసామండి.
మళ్ళీ అలా జరగకుండా చూసుకోండి. మంచిది. సార్ మీరు? నా పేరు మమత అండి. ఓ, ఆ మిస్ అయిన కేసు మీరేనా? అవునండి. రాజు ఎక్కడా? అదిగో అక్కడ. లే. మమత, ఏమైంది అసలు? అదంతా తర్వాత చెప్తాను సార్. ఇదిగోండి మీ క్యాష్. నో ప్రాబ్లం. నువ్వు మళ్ళీ కనపడ్డావు, అంతే చాలు. ఈ డబ్బు మూలంగా ఎవరైనా ఏదైనా కుట్ర పన్ని నేనేదైనా చేశానని భయపడ్డా తెలుసా? తెలుసు సార్. డబ్బు ఎన్ని నాటకాలు ఆడిస్తుందో, డబ్బు ఎంతగా మానవత్వాన్ని మార్చేస్తుందో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. క్షమించండి ఎండి గారు, మీకు కలిగిన అసౌకర్యానికి నా బిడ్డ తరపున నేను క్షమాపణ చెప్తున్నా. నో నో, అదేం లేదు. ఎస్ఐ గారిని కూడా నేను ఒకటే అడిగాను, అడగండి, మమత ఇంటికి క్షేమంగా వస్తే చాలన్నాను. అవునవును. డబ్బుదే ఉంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ మంచి మనుషులు దూరం అవుతే జీవితాంతం ఆ లోటు పూడ్చుకోలేము. ఏమంటావు మమత? కరెక్ట్ సార్. మనుషులు దూరం అవుతే మనసులు ఎంత దగ్గర అవుతాయో నాకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది. యు ఆర్ కరెక్ట్. నాకు ఈ 2 రోజుల్లో అదే ఫీలింగ్ కలిగిందంటే నమ్ము. అమ్మా, మనం వెళితే మంచిదేమో. రాజును డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అవును రాజు, ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బుంచు. వద్దు సార్, జరిగిన షాక్ ట్రీట్మెంట్ చాలు. మిగతా విషయాలన్నీ ఆఫీస్లో మాట్లాడుకుందాం సార్. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పదండి అన్న. నిప్పు రాజుకుంటుందనుకుంటే ఇలా వెలిగిపోతుందేంటి? ఏంటి కిరణ్ గారు నిప్పు గిప్పు అంటున్నారు? ఏం లేదు. వస్తాను ఎస్ఐ గారు, ఉంటాను. వెల్కమ్. థ్యాంక్ యూ. మంచిది.
మోహన్ స్పీకింగ్. ఏంటి విషయం? రేపటితో మమత చాప్టర్ క్లోజ్, తెలుసా? మమత గారు, నేను అడగడం మర్చిపోయాను. అసలు ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? నేను బ్యాంక్ నుంచి వస్తుండగా అసలు ఏం జరిగిందంటే, అరే తాళాలు చేతిలో పెట్టరా వేగం. మూర్చ మూర్చ అనుకుంటా. తగ్గిపోద్దులే, తాళాలు పెట్టారు కదా. ఏమైంది ఇక్కడ? ఎవడో మూర్చరోగమ్మా. ఏమైంది ఇతనికి? ఏమైంది? మూర్చొచ్చి పడిపోయాడమ్మా. కమిన్. హాయ్ మమత, బాగున్నావా? రావే, కూర్చో కూర్చో. మమత, ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏంటి మమత, ఎందుకు అలా టెన్షన్ గా ఉన్నావు? ఏంటి, ఏమైంది? చెప్పవే ప్లీజ్. వసేయ్, ఏమైంది? రూపా, 10 లక్షలు రూపా. 10 లక్షలేంటి? అసలేం జరిగింది చెప్పవే. నేను బ్యాంక్ వెళ్ళి ఆఫీస్ మనీ 10 లక్షలు డ్రా చేసుకుని ఆటోలో వస్తుంటే డబ్బు మిస్ అయింది రూపా. ఆటో 10 lakhs, వివరంగా చెప్పవే. నేను ఆటోలో 10 లక్షలు తీసుకొస్తుంటే రోడ్డు మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయింది. దాన్ని చూద్దామని నేను ఆటో దిగాను, అంతే. తర్వాత తిరిగి చూస్తే ఆటో లేదు రూపా. పోనీ ఆటో నంబర్ గుర్తుందా?
మరి డ్రైవర్ని గుర్తుపడతావా? మరి స్టేషన్లో రిపోర్ట్ ఇద్దామా? ఏమోనే, నాకేం అర్థం కావట్లేదు. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. మీ ఎండీకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదే. అతను అసలు తిక్క మనిషి, ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు. అయ్యో మమత, టెన్షన్ పడకు, ఉండు వాటర్ తెస్తా. మమత, ముందు వాటర్ తాగు. మా వారు కూడా ఇంట్లో లేరు, ఆయన వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతాం. జస్ట్ మినిట్, ఫోన్ చూస్తాను. హలో, మీరెవరు? ఒక నిమిషం లైన్లో ఉండండి. మమత, నీకు ఫోన్.